భారతదేశం అత్యున్నత ప్రజాస్వామ్యం అని ఎందుకు అంటామంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ జరుగుతుందనే. భారత ప్రజాస్వామ్యాన్ని ఎన్ని రకాల అవలక్షణాలు ఉన్నా ప్రజల చైతన్యంతో ఎప్పటికప్పుడు మనగలుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు అతి పెద్ద సవాల్ ఫేక్ న్యూస్ రూపంలో వస్తుంది. ఎన్నికలు వస్తే చాలు ఫేక్ న్యూస్ వెల్లువలా సోషల్ మీడియాలో వెల్లువెత్తుతోంది. ప్రముఖ సంస్థల పేర్లు వాడుకొని డీప్ ఫేక్ వీడియోలు చేయడం దగ్గర నుంచి కొత్త టెక్నాలజీని వాడుకొని ప్రజల్లో గందరగోళం గురి చేయడం వరకు రాజకీయ పార్టీ దేన్ని వదులుకోవటం లేదు. దీనివల్ల ఎన్నికల ప్రభావితం అవుతున్నాయని తెలిసినా ఒక్కటంటే ఒక్క వ్యవస్థ కూడా చర్యలు తీసుకోలేకపోతుంది. 2020లో దుబ్బాక ఉప ఎన్నికలు జరిగాయి. రేపు పోలింగ్ జరుగుతుంది అనగా కాంగ్రెస్ అభ్యర్థి బీఆర్ఎస్లో చేరిపోయారని ఓ ప్రముఖ ఛానల్లో వచ్చిందన్నట్లుగా ఓ వీడియో వైరల్ చేశారు. అది ఫేక్ అని అందరికీ తెలిసేసరికి పోలింగ్ అయిపోయింది. నమ్మిన వారు చాలా మంది తమ ఓటింగ్ ప్రయారిటీని మార్చేసుకున్నారు. ఇది ఒక్క ఉదాహరణే. ఎప్పుడు ఎక్కడ ఎన్నికలు జరిగినా లెక్కలేనన్ని ఫేక్ పోస్టులు వీడియోలు వైరల్ అవుతున్నాయి. తాజాగా కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో సర్వే అంటూ ఓ తెలుగు మీడియా ఛానల్లో సర్వే వచ్చిందని వీడియో వైరల్ అయింది. అది డీప్ ఫేక్ వీడియోగా తేల్చి ఆ ఛానల్ సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రముఖ సంస్థలకు ఉన్న విశ్వసనీయతను ఇలా రాజకీయ పార్టీలు సానుభూతిగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ఏమాత్రం ఆలోచించడం లేదు. తర్వాత ఎలాంటి పరిణామాలు చర్యలు ఉండవు కాబట్టి ఫేక్ అని తెలిసినా సరే ప్రజల్లోకి పంపుతున్నారు. దాన్ని నమ్మేవారు ఉంటారు. వాళ్ళే టార్గెట్. రాజకీయ పార్టీలకు కావాల్సింది అదే. తాము ఏమి చెప్పినా నమ్మేవారిని రాజకీయ పార్టీలు సృష్టించుకుంటున్నాయి. సోషల్ మీడియా ప్రజాస్వామ్యానికి పెను ముప్పుగా మారుతుంది. ఎలాంటి ఐడెంటిఫికేషన్ లేకుండా ఫేక్ న్యూస్ ప్రచారానికి ఇది ఆయుధంగా మారింది. సోషల్ మీడియా రూపం మారిపోతుంది. ఎన్నికల సమయంలో వివిధ రాజకీయ పార్టీల సోషల్ మీడియా సైన్యాలు తప్పుడు వార్తలు, మార్ఫింగ్ ఫోటోలు, నకిలీ వీడియోలు, పోస్టులతో హల్చల్ చేస్తున్నారు. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినప్పుడు ఇప్పుడు ఏపీలో ప్రధాన రాజకీయ పార్టీల సోషల్ మీడియా బింగ్లు విశ్వరూపం చూపిస్తున్నాయి. ఒకరు చేసిన దానికి మరొకరు కౌంటర్గా ఫేక్ పోస్టులు వైరల్ చేసుకుంటూ వస్తున్నారు. ఇటీవల ఇది పెరిగిపోయింది. సోషల్ మీడియాలో ఫేస్బుక్, వాట్సాప్, ఇతర ప్లాట్ఫామ్స్తో పాటు ప్రధాన ప్రత్యర్థి పార్టీల అభ్యర్థులపైన, కార్యకర్తలపైన అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వ్యక్తిగత ఆరోపణలకు, దూషణలకు దిగుతూ తద్వారా సదరు రాజకీయ పార్టీల మధ్య ఉద్రిక్తతలను, ఘర్షణ వాతావరణాన్ని సృష్టించిన సందర్భాలు పెరిగిపోతున్నాయి. నిజానికి సోషల్ మీడియా అనేది సమాచార వ్యాప్తికి అత్యంత సులభమైనది, తక్కువ ఖర్చు మాధ్యమం. అయితే ఇది అతిపెద్ద సవాలుగా మారింది. ఫేక్ న్యూస్పై దేశం, సమాజం మొత్తం సీరియస్గా ఆలోచించాలి. ఫేక్ న్యూస్ కోసం ప్రత్యేక అకౌంట్లను, వెబ్సైట్లను సృష్టిస్తున్నారు. అనేక పత్రికలు కూడా ఫేక్ న్యూస్ వార్తలను ప్రచురిస్తున్నాయి. మిగతా రాష్ట్రాల్లో రాజకీయం వేరు, ఏపీలో రాజకీయం వేరు. రేపే ఎన్నికలన్నంత హడావిడి ఫలితాలు వచ్చిన తరువాత రోజు నుంచి ఉంటుంది. ఏ రాజకీయ పార్టీ కూడా విశ్రాంతి తీసుకోదు. ఆయా పార్టీల కార్యకర్తలు కూడా అంతే. అయితే ఇక్కడ సమస్య అంతా రాజకీయ పార్టీల స్ట్రాటజీ వల్లనే వస్తుంది. తమకు వ్యతిరేకమైన ప్రత్యర్థి పార్టీపై అవాస్తవాలు చాలా వేగంగా ప్రచారం చేసి ఎక్కువ మంది నమ్మేలా చేయగలిగితే చాలని అనుకుంటున్నాయి. ఇందుకోసం ఆన్లైన్ టీముల్ని నియమించుకుంటున్నాయి. ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. స్పష్టంగా కనిపిస్తున్న విషయాలను కూడా వక్రీకరిస్తున్నారు. ఫలితంగా ప్రజలు కూడా అసలు నిజమేంటో అంచనా వేసుకోలేకపోతున్నారు. తమ రాజకీయ అభిప్రాయాలకు అనుగుణంగా ఉన్న వార్తను నమ్మి సంతృప్తి పడుతున్నారు. కానీ వారికి అసలు నిజం తెలియడం లేదు. తెలిసినా నమ్మలేనంతగా రాజకీయ పార్టీలు ఆ విషయాన్ని మసిపూసి మారేడుకాయ చేస్తున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రోజు రోజుకు అభివృద్ధి చెందుతుంది. తెలంగాణ ఎన్నికలు 2023కి ముందు ఒక ప్రముఖ రాజకీయ నాయకుడు కూడా ఈ టెక్నాలజీకి బలైపోయాడు. ప్రముఖ కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి డీప్ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. సీఎం కేసీఆర్ రాజకీయ పార్టీ భారత రాష్ట్ర సమితిపై కాంగ్రెస్ సీనియర్ నాయకుడు డీప్ ఫేక్ పరువు నష్టం కలిగించేలా అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసినట్లు ఇందులో చూపిస్తోంది. ఆయన మాత్రమే కాదు, డీప్ ఫేక్లు ఈ ఎన్నికల సీజన్లో ఒక పోల్ ప్రాక్టీస్గా మారాయి. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇవి కామన్గా మారుతున్నాయి. సోషల్ మీడియాలో, వాట్సాప్ గ్రూపుల్లో ఇలాంటి వివాదాస్పద పోస్టింగ్లు చేస్తూ వ్యక్తిగత దూషణలకు పాల్పడుతూ రాజకీయ వర్గ ఘర్షణలు లేవనెత్తుతూ పరపతికి భంగం కలిగించేలా వ్యవహరిస్తుంటే వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లను కూడా బాధ్యులను చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. తమ గ్రూపుల్లో వివాదాస్పద పోస్టులను తొలగించాలని, పోస్ట్ చేసిన వ్యక్తులను హెచ్చరించి గ్రూపు నుంచి తొలగించాలని, ఆ సమాచారాన్ని స్థానిక పోలీసులకు తెలియజేయాలని
లేకపోతే సదరు వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లను బాధ్యులను చేస్తామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. కానీ సమస్యకు పరిష్కారం ఇలాంటి హెచ్చరికలు కాదు, మూలాల నుంచి సమస్యలను పెక్కలించాలి. సోషల్ మీడియాపై ఆంక్షలు విధిస్తే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కు సమస్యలు వస్తాయి. అలా అని ఇలా సోషల్ మీడియాను వదిలేస్తే ఫేక్ న్యూస్తో జీవితాన్ని, దేశాన్ని ఆగం చేస్తున్నారు. దీనికి పరిష్కారం కనిపెట్టాల్సి ఉంది.